పల్నాడు జిల్లాలో కలెక్టర్ కృతికా శుక్లా పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో నరసరావుపేట, పిడుగురాల్లోని 2 ఫిల్లింగ్ స్టేషన్లను స్వయంగా తనిఖీ చేసి నిబంధనలు పాటించినందుకు వాటిని సీజ్ చేశారు. అనంతరం దాచేపల్లె మండలం నడికుడి వద్ద తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ అవసరాల కోసం సచివాలయాల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేడం నిన్న 10 వేలు కొట్టారు కదా మీరు? వీడియో ఉంది మేడం మా కాడ, చూపించానా? అందరికీ నమస్కారం. పల్నాడు డిస్ట్రిక్ట్ లో సండే రోజు కొన్ని పెట్రోల్ బంక్స్ లో డీజిల్ షార్టేజెస్ వచ్చినాయి. నిన్న ఈ రోజు 100% బంక్స్ కి సప్లైస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కొట్టలేదు. వాళ్ళని సరిపోయేటట్టు ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. సో రెగ్యులర్ గా మనకి కొండపల్లి డిపో నుంచి IOCL, BPCL, FPCL అన్ని సప్లైస్ వస్తున్నాయి. ఈవెన్ ప్రైవేట్ రిలయన్స్ నయాలలో కూడా ఫుల్ గా సప్లైస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సిటిజన్స్ అందరూ వాళ్ళకి అవసరంకి మించి తీసుకోకూడదు. ఎంత వాళ్ళకి అవసరం ఉంది అంతవరకే తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లిమిట్ కూడా పెట్టడం జరిగింది. 2 వీలర్స్ కి 200 రూపీస్, 3 వీలర్స్ కి 300 రూపీస్ అండ్ 4 వీలర్స్ కి 1000 వరకు ఇస్తున్నాము. అంటే వాళ్ళకి 2-3 డేస్ కి సరిపోయేటట్టుగా డీజిల్ ఫుల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ వెహికల్స్ మన 104, 108 అంబులెన్స్, హాస్పిటల్స్ అందరికీ సఫిషియెంట్ గా